India will be number 1 by 2047. But Telugu community ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన. ఎవరికైనా అనుమానం ఉంటే తీసేయండి మీ మైండ్లో నుంచి, ఇది సాధ్యం కాదని. ఈరోజు ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, 12 ఏళ్ల నుంచి ఎంపీగా ఉన్నాడు. ఈరోజు యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్, కేంద్రంలో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ అంటే మన రామ్మోహన్ నాయుడు. అదే మరి బాగా చదువుకున్నాడు. ఛాలెంజెస్ అంటున్నాడు, ఛాలెంజెస్ కాదు, ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి. గ్లామర్ తో సమానంగా రాళ్లు కూడా పడతా ఉంటాయి. రాళ్లు పడినప్పుడు తప్పించుకొని తిరిగి ముందుకు పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇంకొక పక్కన చూస్తే ఈసారి నేను సెలక్షన్ లో కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా మీరు చూస్తే ఇంకొక మంత్రి ఉన్నాడు మన దగ్గర, చంద్రశేఖర్, కేంద్రంలో పెంబసాని. ఆయన రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఇన్ ది పార్లమెంట్. ఆయన కూడా మీ మారిగా ఒక ఎన్ఆర్ఐ. నేను ఇచ్చిన పాలసీ అందిపుచ్చుకొని అమెరికాకు పోయి, అమెరికాలో గుంటూరు మిర్చది, అమెరికాకి వెళ్లి అమెరికాలో ఒక ఐటీ కంపెనీ పెట్టి హెల్త్ లో ఈరోజు వన్ ఆఫ్ ది రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఈరోజు మీ అందరు నేను చూస్తున్నాను, నేను ఎక్కడికక్కడ మీ అందరితో మాట్లాడుతున్నా. ఈరోజు మీరు చూస్తే 25 ఏళ్లకు మునుపు మనం చేసిన ఆలోచన ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 30% తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నా. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి వచ్చాం. ఈరోజు రావాల్సింది మీరు వెల్తియెస్ట్ కమ్యూనిటీగా తయారు కావాలి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ నేను మళ్లీ ఒక అజెండా మీకు ఇవ్వబోతున్నా. ఏదో మంత్రులకే అజెండా కాదు, మీకు కూడా ఒక అజెండా ఉంటుంది. మీరు కూడా అజెండా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్నిసార్లు అభినందించినా తక్కువే అవుతుంది.